సో ఈ కాన్సెప్ట్‌లోనే ఇప్పుడు హిట్లర్ గురించి మనం ఇంతకుముందు ప్రస్తావన వచ్చింది. హిట్లర్ అనే వ్యక్తి ఒక రకంగా మాట్లాడితే వెన్ కంపేర్డ్ టు స్టాలిన్ అండ్ అదర్స్ ఈజ్ స్లైట్‌లీ ఐడియాలజికల్లీ ఫిక్స్డ్ పర్సన్. అతనికి ఉన్నటువంటి ఒకే ఒక ఐడియాలజీ ఏందంటే జర్మన్ నేషన్‌ని టాప్ క్లాస్ తీసుకొడదాం. హి మిస్‌అండర్‌స్టూడ్ దట్ Jews were against him. Communists were against him. So he utilized all these forces. He committed suicide. Mussolini, etc. cooperated. Point is, హిట్లర్ కు ఉన్నటువంటి పారానాయిడ్ కాన్సెప్ట్, ఖొమైనీకి ఉన్న పారానాయిడ్, ఆల్ దీస్ పీపుల్ బేసికలీ మీకు ఒకటి ఘంటాపదంగా చెప్పదలుచుకున్నా. ఈ రోజున మీరు అన్నారు 800 మంది ఎగ్జిక్యూటివ్స్ ఎవరికి హెల్ప్ చేయడండి. దే ఆల్ హెల్ప్. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఎందుకు మాట్లాడుతున్నాను, నా ఉద్దేశం ఏంటి మీ దగ్గరకు వచ్చి మాట్లాడడానికి ఒకటే, ఏంటంటే సత్యమేవ జయతే, సనాతన ధర్మం వృద్ధి అన్న ఉద్దేశంతో వస్తున్నా. నాకు ఆ డెడికేషన్ ఉంది కాబట్టి చెప్తున్నా. ఒక యాపిల్ సిఇఓ కానీ, లేదా ఒక మాక్, లేదా ఒక మన టెస్లా చీఫ్ కానీ, ఎలన్ మస్క్, వీళ్ళందరూ కూడా దే ఆల్ కేమ్ అవుట్ విత్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. వాళ్ళు ఎవరో చేతిలో నీళ్లు పోస్తే రాలా. వాళ్ళు దే ఆల్ నో దట్ దే ఆర్, దట్స్ వై దే మే బి హ్యావింగ్ సింపతి. హూ ఆర్ యూ టు సే దట్ ఐ షుడ్ నాట్ బి సింపథెటిక్? కమ్యూనిస్ట్ ఎవడండి నాకు చెప్పడానికి? మార్క్స్ ఎవడు నాకు చెప్పడానికి? నువ్వు చెప్పింది సిద్ధంతో పాటించండి, నా ఇష్టం అది. నేను ప్రపంచంలో ఒక వ్యక్తిని. ఈ ఖొమైనీ ఎవడు నాకు చెప్పడానికి? నేను ఒకసారి ఇట్లా మాట్లాడితే మళ్ళీ నా మీద కేసులు పెడతారు, నన్ను హిట్ లిస్ట్ లో చేస్తారు, ఏదో ఒక రోజున నా మీద కూడా బదనాం చేసేది చేస్తారు. అందుకని నేను జాగ్రత్తగా ఉండాలి. అందుకని చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాను, చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాను, అందరికీ రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడుతాను. సత్యమేవ జయతే అనే కాన్సెప్ట్ లో ఇజ్రాయిల్ తన ఇది తీసుకోవడం, అందుకని బదనాం చేయడాలు, ఇది చేయడాలు, వాళ్ళని ఇవన్నీ కూడా ప్రాపగండలో ఒకటి. వారు ఇప్పుడు ఒక మెషిన్ చెప్పారు, ఒక అమ్మాయిని తీసుకొచ్చి 4 ఏళ్ళని. అయ్యా, మన పక్కన శ్రీలంక అనే ఒక దేశం ఉంది, మీకు మీ అందరికి గుర్తుండే ఉంటుంది, ఇప్పటికే ఉంది. అక్కడ ఎల్టీటీ అని ఒకటి ఉండేది, లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళేలం అని. ఆ ప్రభాకరన్ ఆయన గొప్ప వీరుడు. ఆ ప్రభాకరన్ ఆయన కూడా ఇదే సిద్ధాంతం ప్రకటించాడు. హీ యూస్ టు పుట్ చిల్డ్రన్ అండ్ ఉమెన్ ఇన్ ద ఫస్ట్ అండ్ అటాక్ ది శ్రీలంకన్ ఫోర్సెస్. బద్రామతి అంత దూరం అక్కర్లా, మా బెంగాల్లోనూ అదే జరుగుతుంది ప్రస్తుతానికి. బదనాం చేయండి, అది చేయండి, మంచి వాళ్ళని బదనాం చేయండి, మీకు ఎఫ్ఐఆర్లు రెడీగా ఉంటాయి. సో ఈ కాన్సెప్ట్స్, ఈ డైరెక్టివ్ వర్క్, మీరు ఇంకొక మాట అన్నారు, మీరు ప్రస్తుతం డిస్కషన్ లో వచ్చింది, టీవీ 99 ఈజ్ ఆల్సో పవర్ఫుల్ మీడియా సార్. 24 నాకు రాసుకున్న మరొక సత్యం ఇది, 24 క్యారెట్ గోల్డ్ డస్ నాట్ రిక్వైర్ ఏపీఆర్ఓ. పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ అక్కర్లేదు 24 క్యారెట్ గోల్డ్ కి. సత్యమేవ జయతే అక్కర్లేదు. సూర్యుడు పొద్దున చురుపున ఉదయిస్తాడు అనేది ఎంత ఘోరమైన సత్యమో, సత్యమేవ జయతే అంతే ఘోరమైన సత్యం. అందుకని మీరు ఈ రోజున చేస్తున్నటువంటి ఈ ధర్మయజ్ఞంలో, కర్మయజ్ఞంలో నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నా. సత్యాన్ని అందరికీ తెలియజేద్దాం. డెఫినెట్లీ సత్యమే జయిస్తుంది. అందుకని ఈ సోకాల్డ్ కాల్పుల విరమణలు ఇవన్నీ కూడా నిలబడవు. అల్టిమేట్లీ దోస్ ఫెలోస్ హూ ఆర్ అగేన్స్ట్ ద హ్యుమానిటీ, ఇన్ ద నేమ్ ఆఫ్ హ్యుమానిటీ, దే ఆర్ ఓన్లీ పవర్ హంగ్రీ పీపుల్. దే ఆర్ ఓన్లీ మేకింగ్ దేర్ సీట్ స్టేబుల్. వాళ్ళ యొక్క పవర్ ని చేయడానికి, జనాల రక్తాన్ని పీల్చుకోవడానికి, ఇంకా కూడా జనాల రక్తాన్ని పీల్చుకొని పైశాచికత్వాన్ని ఎక్స్టెండ్ చేసుకోవడానికి చేస్తున్నటువంటి దుశ్చర్యలు తప్ప ఇందులో ఇజ్రాయల్ని సమర్థిద్దాం కాదండి. ఇది దీనికి సరైనటువంటి రిప్లై వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది. నేచర్ ఇచ్చి తీరుతుంది, భగవంతుడు ఇచ్చి తీరుతాడు. యాజ్ ఎ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ గాడ్, సనాతన ధర్మం యొక్క ఒక యోధుడిగా, ఒక యజ్ఞకర్తగా చెప్తున్నా, ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అమెరికాలో ఉండి నేను అబ్జర్వ్ చేస్తున్నా చాలా చోట్ల. ఇది పబ్లిక్ లో కూడా ఇది చాలా ఇదిగా తయారవుతున్నది. ఈ రోజున స్టూడెంట్స్ ని మ్యానిపులేట్ చేసి లిబరేషన్, మన దౌర్భాగ్యం ఏంటంటే కేరళలో కూడా ఈ చచ్చిపోయిన యాన్వార్ కి వీళ్ళందరికీ వాళ్ళ ఫోటోలు తీసుకొచ్చి చూపిస్తున్నారు. లా షుడ్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. వీ షుడ్ హ్యావ్ ఎ లా సో దట్ నో ఫారిన్ మెర్సనరీస్ షుడ్ బి రెస్పెక్టెడ్ అండ్ అవుట్. రైట్. ఒకసారి మామిడి గిరిధర్ గారి దగ్గరికి వెళ్ళాం. గిరిధర్ గారు, కపుల్ ఆఫ్ డేస్ అగో ఐ స్పోక్